జల్పల్లిలోని తన నివాసంలో జరిగిన వ్యవహారాల్లో ఒక జర్నలిస్టుపై దాడి చేశారంటూ మోహన్ బాబుపై హత్యాయత్నం కేసు నమోదైన సంగతి తెలిసింది. దీనిపై మధ్యంతర బెయిల్ కోసం హైకోర్టును ఆశ్రయించిన మోహన్ బాబుకు ఎదురుదెబ్బ తగిలిందని అంటున్నారు. అయితే మరో విషయంలో ఢిల్లీ హైకోర్టులో మాత్రం బిగ్ రిలీఫ్ దక్కింది. సోషల్ మీడియాలో సినీ నటుడు మోహన్ బాబు పేరును దుర్వినియోగం చేయకుండా ఆయన వ్యక్తిగత ప్రచార హక్కులకు సంబంధించిన వ్యవహారంలో హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. ఈ సందర్భంగా ఆయన వ్యక్తిగత హక్కులను ఢిల్లీ హైకోర్టు రక్షణ కల్పించింది. ఈ మేరకు మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చింది. తన పేరు, సర్వం, ఫోటోలను తన అనుమతి లేకుండా తన వ్యక్తిగత హక్కులకు, ప్రచార హక్కులకు భంగం కలిగిస్తూ వాడుకుంటున్నారని మోహన్ బాబు ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో సోషల్ మీడియా అకౌంట్స్, ఈ-కామర్స్ వెబ్సైట్స్, ఏఐ చాట్బాట్స్లు ఆయన పేరు, ఫోటోలు, సర్వర్లను ఉపయోగించే విషయంలో సంయమనం కోర్టు తెలిపింది. ఈ మేరకు దీనిపై విచారణ అనంతరం జస్టిస్ మినీ పుష్కరణ కీలక ఆదేశాలు జారీ చేసింది. ఇదే సమయంలో మోహన్ బాబు వ్యక్తిగత హక్కులు దుర్వినియోగం కాకుండా ఉత్తర్వులు ఇవ్వకపోతే ఆయనకు తీరని నష్టం జరిగే అవకాశం ఉందని అన్నారు. ఆయన వ్యక్తిత్వాన్ని ఉపయోగించుకుంటూ ఎటువంటి వస్తువులు విక్రయించరాదని తెలిపింది. ఇదే సమయంలో గూగుల్కు కోర్టు ఆదేశాలు జారీ చేసింది. ఇందులో భాగంగా తన వ్యక్తిగత హక్కులకు భంగం కలుగుతోందని పేర్కొంటూ ఆయన చేసిన ఫిర్యాదులపై గూగుల్ వెంటనే స్పందించాలని, ఆ కంటెంట్ను తొలగించాలని ఆదేశించింది. ఇక తదుపరి విచారణ వచ్చే ఏడాది మే నెలకు వాయిదా వేసింది ఢిల్లీ హైకోర్టు.